వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ న్యూ ఇయర్ని అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మీరు ఈ న్యూ ఇయర్కి తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నా రిజల్యూషన్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ ఇయర్ అయినా సరే కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నాను. సో అలాగే నేను ఎక్కువగా బాధపడకూడదు, మా ఆయన ఎక్కువగా బాధపెట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024లో ఏంటంటే చాలా బిజీ స్కెడ్యూల్ వల్ల ఫ్యామిలీ టైమింగ్ అన్నది తగ్గిపోయింది, కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయండి. సో ఇవన్నీ కాకుండా ఒకరినొకరిని మంచిగా అర్థం చేసుకుంటూ లైఫ్ పీస్ఫుల్గా వెళ్తే చాలు అనుకుంటున్నాను. సో ఇంకొకటి, నా బిజినెస్లో నేను తప్పకుండా ఎలాగైనా సరే లాస్ట్ ఇయర్లో నేను 2024లో రిమైనింగ్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే 2024లో కొంచెం కష్టపడ్డాను అనే చెప్పుకోవచ్చు. సో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి. మా ఆయనకు ఏదో ఒక రకంగా వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్లు ఏదో ఒక రకంగా కొంచెమైనా సరే తనకి సపోర్ట్ చేయగలుగుతున్నాను అన్నటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో 2025లో ఇంకా కష్టపడాలి, ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మొదటి నుంచి కూడా నా నేచర్ అయితే అదేనండి. ఖాళీగా ఉండడం మ్యాక్సిమం నేను ఇష్టపడను, ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి అని చెప్పి అనుకుంటాను అనమాట. సో ఈ ఇయర్ వచ్చేసి న్యూగా మళ్ళీ చాక్లెట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇంట్లోనే చిన్న చిన్నగా, సో హోమ్ డెలివరీస్ మామూలుగా, సో ఇంట్లోనే చిన్న చిన్నగా ఏమైనా ఎవరికైనా సరే కావాలి అనుకున్న వాళ్ళకి సో ప్యాక్ చేసి మామూలుగా ఆన్లైన్ బిజినెస్ లాగానే చాక్లెట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా చెప్పాను కదా, ఇప్పుడున్నదే ఆల్రెడీ బిజీ. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా, శారీ బిజినెస్ చేస్తున్నాను, ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, తర్వాత యూట్యూబ్ చూసుకుంటున్నాను, దీనికి తోడు చాక్లెట్ బిజినెస్. అంటే ఇవన్నీ చేసుకుంటున్నా సరే నాకు ఫ్రీ టైం అయితే ఉందండి. కంప్లీట్గా డే మొత్తము కూడా నేను ఈ పనులలో ఏమీ బిజీగా ఉండట్లేదు. ఇన్ని చేసుకుంటున్నా సరే చాలా టైము నేను మొబైల్ చూస్తూ చాలా టైం వేస్ట్ చేస్తున్నాను, అది నాకు తెలుసు. సో మనం అనుకుంటాము హౌస్ వైఫ్స్ చాలా బిజీగా ఉంటాం, మన ఇంట్లో పనే చాలా ఎక్కువగా ఉంటుంది, సో ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ వేరేటి ఎక్కడ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాము. కాకపోతే ఒకసారి మీకు మీరే ఆలోచించండి. మనము డే మొత్తము కూడా వర్క్ అయితే ఏమీ చేయమండి. చేస్తున్న వర్క్ మనకు అంటే చేసేది తక్కువ అని కూడా చెప్పను, చాలా పనే చేస్తాము. సో ఏ పని అయినా సరే కరెక్ట్గా మనం స్కెడ్యూల్ చేసుకొని చేయగలిగితే మనం చేసే వర్క్, మనం చేసే టైమింగ్ అంటే మనం చేసేటువంటి పని యొక్క టైము చాలా తక్కువే ఉంటుందండి. సో పని ఎక్కువగా ఉన్నా సరే మనం అనుకున్నాము అంటే మాత్రం చాలా తక్కువ టైంలోనే ఫినిష్ చేయగలము. సో అలా ఫినిష్ చేసుకుంటూ మన గోల్ వైపు మనం వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను. సో నేనైతే ఇంకా న్యూగా చాక్లెట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో. ఒకవేళ అనుకుంటున్నాను, ఇంకా దాని గురించి ఎలాంటి ఏమంటారు ఎక్విప్మెంట్ కానివ్వండి, లేదంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ ఇవేమీ నేనేమి తెచ్చుకోలేదు, జస్ట్ అనుకున్నాను. చూడాలి మరి ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకొక చిన్న స్మాల్ అన్బాక్సింగ్ వీడియో అండి. సో ఇంకొకటి, చాలామంది అడుగుతున్నారు కదా, మీరు చాలా తక్కువ అమౌంట్లో స్టాక్ తెస్తున్నారు, మీరు రీసేల్ కోసం తెచ్చి రీసెల్లర్స్కి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో నేను తెస్తున్నది చాలా తక్కువ అమౌంట్, తక్కువ స్టాకేనండి, తక్కువ ఇన్వెస్ట్మెంటే పెట్టాను. సో ఎందుకంటే నేను కూడా ఆన్లైన్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఆన్లైన్ బిజినెస్ అన్నది నాకు కూడా కొత్తే కదా. సో కాబట్టి ఎంతవరకు ఆర్డర్స్ వస్తాయి, ఎంతవరకు మనం బిజినెస్లో సక్సెస్ అవుతాము అన్నది మనకు కూడా తెలీదు. సో కాబట్టి నేను చాలా తక్కువ ఇన్వెస్ట్ చేసి తక్కువ క్వాంటిటీలో నేను స్టాక్ అయితే తెస్తున్నాను. బట్ ఎలా నేను రీసెల్లర్స్కి ఇవ్వగలుగుతున్నాను అంటే జీరో మార్జిన్ అండి. నేను ఎలాంటి మార్జిన్ పెట్టుకోవట్లేదు. నేను తెస్తున్నటువంటి షాప్లో వచ్చేసి సో ఖచ్చితంగా జిఎస్టీ అన్నది ఉంటుంది. సో నేను ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, సో ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. సారీ ప్రైస్ మనకు షాప్లో ఏదైతే చెప్తారో ఆ ప్రైస్ మాత్రమే ఉంటుంది, దానిపైన 5% జిఎస్టీ ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మనం ఎక్స్ట్రాగా మనము పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓన్లీ ఈ ప్రైజెస్ మాత్రమే నేను శారీస్కి అయితే యాడ్ చేస్తున్నాను, శారీ ప్రైస్కి యాడ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను కదా. సో ఫ్రీ షిప్పింగ్ అంటే మనకు శారీకి వచ్చేసి 61 రూపీస్ అయితే పడుతుందండి. నా దగ్గర ఉన్న ఏ శారీస్ కూడా 500 గ్రామ్స్ బిలో అయితే ఏ శారీస్ లేవన్నమాట. అన్నీ కూడా హాఫ్ కేజీ అబోవ్ ఉండేటివి. హాఫ్ కేజీకి మనకు ఒక 10 గ్రామ్స్ ఎక్కువ ఉన్నా సరే, 5 గ్రామ్స్ ఎక్కువ ఉన్నా సరే మనకు అమౌంట్ అన్నది ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. పోస్టర్లో మనకి ఎంత వెయిట్కి ఎంత ప్రైసెస్ పడతాయి అన్న వీడియో నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఏంటంటే తమ్నైల్లో నేను క్లియర్గా పెట్టలేదు అనుకుంటా, మీషో వీడియో అని చెప్పేసి పెట్టాను. మీషో మై ఫస్ట్ ఆర్డరు
మీషో నుండి నాకు వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ అని చెప్పేసి పెట్టున్నాను. ఆ వీడియోలో నేను ఈ షిప్పింగ్ ఛార్జెస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అలా మనకు 500 గ్రామ్స్కి ఒక 10 గ్రామ్స్ ఎక్కువైనా సరే మళ్ళీ అమౌంట్ అడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేటువంటి అమౌంట్, నాకు పడ్డటువంటి జిఎస్టీ, ఇంకొకటి ట్రాన్స్పోర్ట్, ఈ 3 ఛార్జెస్ మాత్రమే నేను శారీకి యాడ్ చేసి కస్టమర్కి అంటే రీసెల్లర్స్కి అయితే ఇస్తున్నానండి. సో రీసెల్లర్స్ కాకుండా రిమైనింగ్ ఎవరైనా సరే అంటే రీటైల్ కస్టమర్స్ ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళకి 50 to 70 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ 70 రూపీస్ నేను పెట్టుకుంటున్నటువంటి మార్జిన్. మీరు కావాలంటే ఏ షాప్లో అయినా సరే లేదంటే ఏ వీడియోస్ అయినా సరే నా ప్రైజెస్ ఎంక్వైరీ చేసుకోండి. సో నేను ఇస్తున్నటువంటి ప్రైజెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అలా ఇంకా రీసెల్లర్స్కి ఏంటంటే నా మార్జిన్ లేకుండా ఈ 70 రూపీస్ నేను ఏదైతే పెట్టుకుంటున్నానో ఈ 70 రూపీస్ కూడా లేకుండా నేను రీసెల్లర్స్కి అయితే ఇస్తున్నానండి. సో అదేనమాట. ఏంటంటే మనము చేస్తాను. సో దీని బదులు మనము హోల్సేల్ అక్కడ నుండే తెచ్చుకోవచ్చు కదా, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటారేమో. ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఏంటంటే నా దగ్గర ఎందుకు తీసుకోవాలి, నా దగ్గర ఏం కాదండి, ఇలా ఎవరైనా సరే రీసేల్ కోసం తక్కువ అమౌంట్ అంటే ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉండి సేల్ చేసుకుంటున్న వాళ్ళకి అమౌంట్ తగ్గించి ఇచ్చే వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే, మనము హోల్సేల్లో తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సెట్ టు సెట్ తెచ్చుకోవాల్సిందే. సెట్లో 8 శారీస్ ఉంటే 8 శారీస్ తెచ్చుకోవాలి, 6 ఉంటే 6 తెచ్చుకోవాల్సి, మినిమం 6 శారీస్ అయినా సెట్కి ఉంటాయి కదా. సో ఖచ్చితంగా 6 శారీస్ ఆర్ 8 శారీస్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. మనం తక్కువ అమౌంట్ పెట్టుకొని చిన్నగా బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళకి ఏంటంటే ఇలా 8 శారీస్ కానివ్వండి, 6 శారీస్ కానివ్వండి సేల్ అవ్వకపోవచ్చు, కొన్ని మిగులుతూ ఉంటాయి కదా. సో అలా మిగిలిపోవటం వల్ల ఏంటంటే వీటిపైన వచ్చేటువంటి ఏదైతే సేల్ చేసి ఉంటామో వీటిపైన వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ కంటే కూడా మనకు మిగిలిపోయిన శారీస్ పైన ఎక్కువ లాస్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనము ఒక 6 శారీస్ ఉన్నాయండి, 6 శారీస్లో మనము ఒక 4 అమ్మాము, 2 శారీస్ మిగిలిపోయాయి అనుకుందాము. సో దానివల్ల ఏంటంటే దీనికి మనకు 6 శారీస్ పైన మనకు ఒక్కొక్క శారీ పైన 100 రూపీస్ మనకు వచ్చిన 400 రూపీస్. సో 400 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే ఇక్కడ 2 శారీస్ మిగిలిపోయాయి కదా. సో ఈ 2 శారీస్ ఒక్కొక్క శారీ ప్రైస్ మనకు 300 అనుకున్నా 2 శారీస్ మిగిలిపోతే 600 లాస్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు 400 ప్రాఫిట్ వచ్చినా సరే ఇక్కడ 600 మనకి ఆల్రెడీ 2 శారీస్ మిగిలిపోవడం వల్ల 600 లాస్ వచ్చింది కదా. సో దీనివల్ల మనకు ఓవరాల్గా లాస్ ఎంత వస్తుంది, 200 రూపీస్ లాస్ వస్తుంది. మనం 4 శారీస్ సేల్ చేసినా సరే 2 శారీస్ మిగిలిపోవడం వల్ల మనకి వచ్చిన ప్రాఫిట్ కాకుండా అడిషనల్గా మనకి 200 రూపీస్ లాస్ అన్నది వస్తుంది కదా. సో దీనివల్ల నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్లో ఏవైనా 5 శారీస్ తీసుకోండి, మీకు ఏమంటారు రీసేల్ ప్రైస్ అంటే హోల్సేల్ ప్రైజే ఇచ్చేస్తాను అని చెప్తున్నాను కదా. సో దానివల్ల మీరు సెలెక్టెడ్ కలర్స్ మీ ఏరియాలో కానీ మీ కస్టమర్స్ కానీ ఎలాంటివి ఇష్టపడతారు, సో అలాంటివి సెలెక్టెడ్ కలర్స్ మీరు తీసుకోవడం వల్ల ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క శారీ తీసుకుంటారు. ఒక్క శారీ ఒక డిజైన్కి సేల్ అవ్వడం అనేది పెద్ద కష్టం ఏమి కాదు, ఖచ్చితంగా సేల్ అవుతుంది. అది కూడా మీరు సెలెక్టెడ్ కలర్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు కస్టమర్స్ను బేస్ చేసుకొని వాళ్ళకి ఏ కలర్స్ ఇష్టపడతారు, ఎలాంటి మోడల్స్ ఇష్టపడతారు అన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అలాంటి శారీసే తీసుకుంటున్నారు కాబట్టి మీకు 1-2 శారీస్ సేల్ అవ్వడం అనేది పెద్ద కష్టం కాదనమాట. సో అందుకని చెప్పేసి నేను రీసెల్లర్స్కి అయితే అలా నష్టపోకూడదు, సెట్ టు సెట్ తీసుకొని సేల్ చేసుకున్న వాళ్ళు అలా చేసుకోలేరేమో అన్న ఉద్దేశంతో ఇలా ఇస్తున్నానండి. అంతకుమించి వేరే ఎలాంటి ఉద్దేశం లేదనమాట. ఏంటంటే నాకు కొంచెం బిజినెస్ పైన ఐడియా ఉంది కాబట్టి నేను ఎలాగైనా చేసుకోగలను అన్నటువంటి నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను కొంచెమైనా సరే మీకు సపోర్ట్ చేయగలను, కొంచెమైనా హెల్ప్ చేయగలను అని చెప్పేసి ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. నాకు కస్టమర్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రీసేల్ కస్టమర్స్ నాకు ఒక 5 మెంబర్స్ ఉన్నా సరే మీరు తీసుకోకపోయినా ఒకవేళ మీ ద్వారా ఇంకొకరికి తెలిసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది కదా. ఇంకొక రీటైల్ కస్టమర్స్కు మీరు ఒక 5 మెంబర్స్ ఉన్న 5 మెంబర్స్ ద్వారా నాకు ఒక 2 వచ్చినా మేలు కదా రీటైల్ కస్టమర్స్. సో అలా రీటైల్ కస్టమర్స్ పెరగడానికి అంటే రీటైల్ కస్టమర్స్ అని కాదు, రీసేల్ కస్టమర్స్ అని కాదు, ఎవరిని కూడా కస్టమర్స్ని మిస్ చేసుకోకూడదు అన్నది నా ఒపీనియన్ అండి. సో అలా మీకైతే అలా తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి అయితే నేను చూస్తున్నాను అనమాట. అంతకుమించి వేరే ఏం లేదండి. కావాలంటే మీరు ప్రైసెస్ కంపేర్ చేసుకోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి షాప్ నేమ్ గురించి అడుగుతున్నారు, దయచేసి షాప్ నేమ్ మాత్రం అడగండి. సో ఎందుకు షాప్ నేమ్ చెప్పట్లేదు అంటే నాకు మా బెస్ట్ ఫ్రెండే అండి, తను కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్లోనే చేస్తుంది. సో తనకు చెప్పాను అనమాట నేను ఎక్కడి నుండి తెచ్చుకుంటాను అన్నది.
సో షాప్ నేమ్ అయితే చెప్పాను. సో తను కూడా అక్కడ నుండి పర్చేస్ చేసింది. అయితే ఏంటంటే తనకి కొంచెం డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట. సో బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే అదేమో కాల్ చేసి నాతో అంటుంది, నీకేమో మంచి శారీస్ పంపిస్తున్నారు, మరి నాకేంటి డ్యామేజ్ పంపిస్తున్నారు. నేను వాళ్ళకేమీ పరిచయం కాదు, తను పరిచయం కాదండి, ఇద్దరు కొత్త. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒకసారి ఉన్న ప్రోడక్ట్ ఇంకొకసారి ఉండదు, ఒకసారి ఉన్న ప్రైస్ ఇంకొకసారి ఉండదు. సో దానివల్ల ఇప్పుడు నా పైన ఉన్నటువంటి ఇంప్రెషన్ పోతుంది అని చెప్పేసి నేను షాప్ నేమ్స్ అయితే చెప్పట్లేదండి. అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. మీరు ఏవేవో అనుకుంటున్నారు, అలాంటి రీజన్స్ ఏవి లేవు. ఒకవేళ నేను చెప్పాను, సో నేను చెప్పడం వల్ల మీరు కొన్నారనుకోండి, మీకు కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చింది. మీకు కూడా ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిన ప్రోడక్టే వచ్చింది, సో అప్పుడు నా పైన ఉన్నటువంటి ఇంప్రెషన్ పోతుంది కదా. సో తను చెప్పడం వల్ల మేము తెచ్చుకున్నాము, మాకు ఇంత లాస్ వచ్చింది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కదండి. సో దానివల్ల నేను షాప్ నేమ్స్ అయితే ఏది రివ్యూ చేయట్లేదండి. సో ఇంకొకటి, ఈ కలెక్షన్ వీడియో కూడా చేయాలి అనుకుంటున్నాను. కలెక్షన్ వీడియోస్ చేయాలన్నా లేదంటే లైవ్ చేయాలన్నా కన్ఫ్యూజన్లో ఉన్నానమాట. సో చూడాలి మరి ఏది ఫోటో అవుతుందో, ఏది పెట్టంటారు, లైవ్ పెట్టరా లేదంటే సో లైవ్ చేస్తే బెటరా లేదంటే ఇంకా ఇలాగే వీడియోస్ చేస్తే బెటరా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లైవ్ అంటే నేను రెగ్యులర్గా చేయాలి కదా, రెగ్యులర్గా వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. శ్రీలీలా శారీస్ అండి, ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట. ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి, మీకు చూస్తే తెలుస్తుంది. ఇది మనకు ఫాయిల్లో కూడా వస్తుంది. ఇంకా ఈ జరీ లైన్స్ వచ్చేసి మనకు దూరంగా ఉంటుంది, కానీ ఇది మాత్రం ప్యూర్ క్వాలిటీ. సో ఏదైనా సరే నేను క్వాలిటీ ముందు చూస్తానండి. ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏది పడితే అది మాత్రం సెట్ చేయను. ఎందుకంటే మ్యాక్సిమం నా దగ్గర కొనే వాళ్ళందరూ కూడా రీసెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో మీరు తీసుకొని మీరు కూడా సేల్ చేసుకోగలగాలి. ఇప్పుడు నేను తీసుకున్నాను, నా దగ్గర నుండి రిటైల్ కస్టమర్స్ అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చితే కట్టుకుంటారు, లేదంటే 1 or 2 times కట్టుకుంటారు, లేదంటే పక్కన పెట్టేస్తారు. సో రీసేల్ కస్టమర్స్ ఏంటంటే నా దగ్గర నుండి తీసుకొని మీరు కూడా సేల్ చేసుకోవాలి. కాబట్టి క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి క్వాలిటీ చూసి మరి క్వాలిటీ ఉన్నవి మంచి క్వాలిటీ ప్రోడక్టే తెస్తున్నానండి. సో చూసి మీకు క్వాలిటీ నచ్చితే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేయండి. లేదంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం నా దగ్గర కొనాలి అనుకున్న వాళ్ళు ఒకసారి 1-2 సారీస్ తీసుకొని చూడండి. మీకు క్వాలిటీ నచ్చితేనే నెక్స్ట్ టైం పర్చేస్ చేయండి. సో క్వాలిటీకి మాత్రం అష్యూరెన్స్ అండి, 100% అష్యూరెన్స్ అయితే ఇస్తాను. ఫుల్ స్టాక్ అయితే ఉంది శ్రీలీలా శారీస్ మాత్రం. ఇంకొకటి ఇది కూడా ఇప్పుడు మంచిగా బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదా. సో మొత్తం అంతా వీవింగ్గా ఉంటుందండి. ఇది షిబోరి అయితే వస్తుందన్నమాట. సో ఇది కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది. సో కావాలనుకున్న వాళ్ళు నేను వీడియో కూడా ఫుల్ వీడియో అయితే చేస్తానన్నమాట. చూసి కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. సో మీకు వచ్చినటువంటి డౌట్ అయితే క్లారిఫై చేశానే అనుకుంటున్నాను. సో మీరు తక్కువ స్టాక్స్ ఇచ్చి మీరు ఎలా రీసేల్కి ఇవ్వగలుగుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో నేను 0 మార్జిన్ పెట్టుకుంటున్నానండి, ఎలాంటి మార్జిన్ పెట్టుకోవట్లేదు. నా కస్టమర్స్ అంటే నా దగ్గర నుండి తీసుకొని సేల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, మీకు కూడా అంతో ఇంత ప్రాఫిట్ రావాలి, మీకు కూడా మంచిగా బిజినెస్ అవ్వాలి అని చెప్పేసి సో నేనైతే మార్జిన్ లేకుండా ఇస్తున్నాను. సో అది కూడా మార్జిన్ లేకుండా ఎందుకు ఇస్తున్నారండి? బిజినెస్ అంటేనే ఏదో అంతో ఇంతో వస్తుంది, ఎంతో కొంత సంపాదించుకోవాలనే బిజినెస్ చేస్తారు కదా, మరి ఎలా ఇస్తున్నారు అంటారేమో. సో మీ ద్వారా నాకు రిటైల్ కస్టమర్స్ అయినా సరే వస్తారు కదా. సో రీటైల్ కస్టమర్స్ వచ్చినా సరే నాకు ప్రాఫిట్ ఉంటుంది కదా, సో అని చెప్పేసి అయితే ఇస్తున్నాను అనమాట. సో అంతకుమించి వేరే ఏం లేదండి. కావాలంటే ప్రైజెస్ కంపేర్ చేసుకోండి. మీరు ప్రైజెస్ కంపేర్ చేసుకున్న తర్వాతనే నా దగ్గర అయితే పర్చేస్ చేయండి. ఓకేనా మరి? సో ఇదనమాట ఇవాళ వీడియో. కలెక్షన్ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. స్టాక్ చెప్పండి కదా, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, లిమిటెడ్ స్టాక్ అండి. సో వీడియో పెట్టిన ఒక 1 or 2 అవర్స్లోనే స్టాక్ అవుట్ అయిపోతుంది. సో వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువే ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర ఏమో ఎక్కడైపోతాయిలే స్టాక్ అని చెప్పేసి అనుకోకండి. సో నేను తెస్తున్నదే చాలా తక్కువ స్టాక్. ఒక 300 వ్యూస్ వచ్చినా సరే 300లో అట్లీస్ట్ ఒక 2-3 తీసుకున్నా సరే స్టాక్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే అందరికి రీసేల్ కస్టమర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు కదా. సో అదనమాట.
సో ఇంకా ఏమైనా సరే మీకు బిజినెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. మీషో గురించే చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో మీషో గురించి ఇంకొక వీడియో చేస్తానండి. నిజానికి నన్ను అడిగితే మాత్రం మీషో అంత వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. సో దాని గురించి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే మాట్లాడతాను. ఇదనమాట ఇవాళ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్లో తప్పకుండా సపోర్ట్ చేయండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.